వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపేస్తానని ఓ వ్యక్తి ఇటీవల బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పేషికి ఫోన్లు చేసి ఈ రకమైన బెదిరింపులకు పాల్పడటంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనమైంది. దీంతో ఎవరా వ్యక్తి, ఇలాంటి బెదిరింపులకు పాల్పడడానికి అసలు కారణమేంటి అనే ప్రశ్నలు అందరిలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. అయితే సదరు వ్యక్తి గురించి ఆరా తీయగా దిమ్మ తిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను చంపేస్తానని ఇటీవల ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. అది కూడా డిప్యూటీ సీఎం పవన్ పేషికి ఫోన్ చేసి ఈ రకమైన బెదిరింపులకు పాల్పడటంతో ఒక్కసారిగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో ఎవరా వ్యక్తి, ఆ వ్యక్తితో బెదిరింపు కాల్స్ చేయించిందెవరు, అసలు ఈ వ్యవహారం వెనుకున్న అసలు కారణాలేంటనే అంశాలపై పోలీసులు దృష్టి సారించగా దిమ్మ తిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయట. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు పోలీసులు. భార్యతో విడిపోయి ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో తాగుడుకు బానిసై మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. గతంలో కూడా పలువురు ప్రముఖులకు ఫోన్లు చేసి ఇలాంటి బెదిరింపులకు పాల్పడేవాడట. గతంలో డీజీపీకి, హోంమంత్రి అనితకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ చేశాడట. ఇలా బెదిరించి కొందరి వద్ద డబ్బు లాగేవాడని కేసులో పోలీసులు నిర్ధారించారు. అయితే గతంలో వెలుగు చూడని ఇతని వ్యవహారాలు ఏకంగా పవన్ కు బెదిరింపు కాల్ చేయడంతో అతని బాగోతం బయటపడింది. మొదట ఇతని గురించి ఆరా తీసే క్రమంలో ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే నంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు తిరువురుగా గుర్తించారు. అతని కాల్ డేటాను బయటకు తీసి చివరగా కాల్ చేసిన నంబర్ ర్యాపిడ్ బైక్ నంబర్ గా గుర్తించారు. అతన్ని ఆరా తీయగా ఎంజీ రోడ్లోని ఓ హోటల్ వద్ద దించినట్టు గుర్తించారు. హోటల్లో తనిఖీ చేయడంతో దొరికేశాడు ఈ అజ్ఞాత వ్యక్తి. హోటల్ రికార్డ్స్ ను పరిశీలించగా ఈ నెల 4నే అక్కడ దిగాడని, గత వారం రోజులుగా అదే హోటల్ గదిలో ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాగా హోటల్ గదిని పరిశీలిస్తే దాదాపు 20కి పైగా మద్యం బాటిళ్లు పడి ఉండటం చూసి పోలీసులే కంగుతున్నారట. మద్యానికి పూర్తి బానిసై జల్సాలకు అలవాటు పడ్డ ఈ ఘనుణ్ణి నా అనుకున్న వాళ్లే దూరం పెడుతూ వచ్చారట. తల్లిదండ్రులు చనిపోవడం, పెళ్లైన ఏడాదికే భార్య వదిలేయటంతో డబ్బు కోసం తన అన్న అక్కలను వేధించేవాడట. ప్రముఖుల ఫోన్ నంబర్లు సంపాదించి వారికి బెదిరింపు కాల్స్ చేయటం, ఎంతో కొంత డబ్బు గుంజటం, వాటితో జల్సాలు చేయడం, ఇదే పనిగా ఉన్న మల్లికార్జున్ బయోడేటా చూసి పోలీసులే కంగుతున్నారు. మరి ఈ జల్సా రాయుడు ఇక నుంచైనా బెదిరింపు కాల్స్ చేయడం మానేస్తాడేమో చూడాలి.